హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాళి యాత్ర. ఇప్పుడు నేను రియో రెస్టారెంట్కి వచ్చాను. అదే ఎక్కడనో కాదు, మన సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉంటుంది కదా సమోసా ఫేమస్, అదే ఇది. సో మన సబ్స్క్రైబర్ కొత్తను కమెంట్ చేశాడు, సో నేనే ఇక్కడికి వచ్చాము. సో చూడండి, ఇక్కడ చాలా మెంబర్స్ ఉన్నారు, చాలా ఫేమస్ అని చెప్తున్నారు. కాకపోతే నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఇక్కడ రేటు చూడండి, లుక్ మీ అట సమోసా అన్నీ ఉన్నాయి, కానీ ఫుల్ రష్ ఉన్నది. సో ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడ అంటే, ఇటు సైడ్ పోతే క్లాక్ టవర్ సికింద్రాబాద్ వస్తుంది, ఇటు సైడ్ పోతే ప్యారడైజ్ వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ కార్నర్ మీద ఉంటుంది, ఇది కార్నర్ మీద ఉంటుంది. చాలా రష్ ఉన్నారు యాక్చువల్గా. సో ఇది సికింద్రాబాద్, ఇటు సైడ్ పోతే ప్యారడైజ్, ఇటు సైడ్ వెహికల్స్ వస్తున్నాయి కదా, అది ప్యారడైజ్ సైడ్. సో పైన సమోసాలు చేస్తున్నారు యాక్చువల్గా. ఇప్పుడు వెళ్ళి మనం సమోసా తీసుకున్నాం. సో ఆనియన్ సమోసా తీసుకున్నాం. అతనే ఉన్నాడు, చాలా మెయింటైన్ చేస్తున్నాడు. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ రావడం, ట్రై చేయడం. తీసుకొని ఓన్లీ సమోసా వేసుకుందాము, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. 9 రూపీస్ ఒక సమోసా, 8 రూపీస్ ఉండదట, ఒక 1 రూపీ పెంచింది, ఎందుకంటే ఆనియన్ రేట్ పెరిగిందని అక్కడ మెన్షన్ చేశారు. టెంపరీ ఆనియన్ ఇంక్రీజ్, ప్రైస్ ఇంక్రీజ్. సో ఇక్కడ 20 రూపాయలు ఇచ్చి 2 సమోసాలు తీసుకున్నాం. 2 సమోసాలు తీసుకున్నాం, టేస్ట్ చూస్తాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం, ఎందుకంటే చాలా మంది ఇక్కడ బాగుంటుంది అంటున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం, ఇదివరకు ఎప్పుడు రాలేదు. అంటే చూస్తూ వెళ్ళాను, తీసుకున్నాము. నెంబర్ 2 అని 18 రూపీస్ అనుకుంటా. సమోసాలు వేడిగా ఇస్తున్నారు. సో అసలు పైన ఇస్తున్నారు, కింద తీసుకొస్తున్నారు, పైన ఇస్తున్నారు, కింద తీసుకొస్తున్నారు. అసలు గ్యాపే లేదు. అంటే నేను ఎప్పటి నుండి చూస్తున్నాను, ఇట్లా వేసిన వాయ అయిపోగానే ఇంకో వాయ వస్తుంది, అంతసేపు కస్టమర్స్ నిల్చుంటున్నారు. 2 సమోసాలు తీసుకుంటున్నాను. సో పెట్టిస్తున్నాను, టేస్ట్ చూస్తాం ఎలా ఉందో. ఆనియన్ సమోసా. చలో టేస్ట్ చూసేద్దాం. కమాన్. చాలా వేడిగా ఉంది. ఎంత వేడిగా ఉందంటే ఇప్పుడే న్యూనల్కి వెళ్ళి తీసి ఇచ్చినట్టున్నది. సో నేచర్ తొందరగా ఫాస్ట్ తింటాను, కాకపోతే ఇక్కడ ఎంత టైం పడుతుందో చాలా చాలా ఘోరంగా వేడిగా ఉంది. ఇప్పుడే నూనెలకి వెళ్ళి తీసినట్టుంది, ఫుల్ కాలుతుంది. చాలా కష్టం తినడం యాక్చువల్గా. ఇంటికి పోయినాక తినవచ్చు, అంత వేడిగా ఉంది. ఇంటికి పోయినంత కూడా వేడిగా ఉంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం చెప్పాను కదా, ఫస్ట్ టైం తినడం అని. సో ప్రీవియస్ నేను ఆల్ఫాలో హోటల్ తినేది, ఎందుకంటే ఆల్ఫాస్ మన సికింద్రాబాద్ స్టేషన్ దిగగానే ఎదురుగా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అక్కడికి వెళ్ళేది. కాకపోతే బ్లూసీకి కూడా వెళ్ళాను కదా, బ్లూసీలో ఓన్లీ సమోసా టేస్ట్ చేయలేదు, ఓన్లీ టీ బాగుంటుంది. సో చాలామంది సజెస్ట్ చేయడం వల్ల నేను ఇక్కడ సమోసా టేస్ట్ చేయడానికి వచ్చాను. సో కానీ చాలా చాలా వేడిగా ఇస్తున్నాడు. తినడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక సమోసాకి 10 నిమిషాలు పడ్డేటట్టుంది. సో అంత వేడిగా ఉంది. ఎగ్జాక్ట్లీ ఇట్లా నూనె లేచి ఇట్లా తీస్తున్నారు అనుకోండి, అట్లా ఇస్తున్నారు. కాకపోతే పైన ఆయిల్ ఏం లేదు, కానీ స్టఫింగ్ కూడా చాలా బాగా చేశారు. చాలా చాలా గరంగా ఉంది. సో ఎవరికైనా వేడి తినాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, చాలా వేడిగా ఉంటుంది. సో నేను ఈవినింగ్ టైం వెళ్ళాను. సో ఇక్కడ ఉన్నారు కొంతమంది, సో వాళ్ళతో కూడా మాట్లాడతాం. సో ఆల్ఫాలో 7 రూపీస్ సమోసా, 6 అనుకుంటా, ఇప్పుడు పెంచింది 1 రూపీ. సో ఆల్ఫాలో కూడా చాలా బాగుంటుంది. సో దాని దీన్ని కంపేర్ చేస్తే 2 సేమే ఉన్నాయి, అంత డిఫరెన్స్ ఏం లేదు. ఎక్కడ పోయినా సమోసానే. సో ఏం స్పెషల్గా పైకి వెళ్ళి దిగొచ్చినట్టు లేదు. సో అక్కడ కూడా బాగానే ఉంది, ఇక్కడ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ముందే చేస్తుంటారు, ఎందుకంటే పైన చూపెట్టాను కదా. సో అక్కడ చేస్తున్నారు సమోసా. సో మనం చూడొచ్చు, మన ముందే తీస్తుంటారు, దాంట్లో వేస్తుంటారు. సో కొంచెం నీట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో మనకు హైజీనిక్ కనిపిస్తుంటుంది. సో అదొకటే ప్లస్ పాయింట్ ఇక్కడ, ఎందుకంటే వేరే రెస్టారెంట్లో లోపల చేస్తుంటారు, మనకు తెలియదు సో ఎలా చేస్తున్నారు అనేది. సో ఇక్కడ పైన ఒక స్లాబ్ ఉంది, దానిపైన షట్టర్ ఉంది. సో అక్కడనే చేస్తున్నారు చాలామంది. సో అక్కడ చేసి కింద తీసుకొస్తున్నారు అన్నారు. సో అక్కడనే సమోసాలు రెడీ చేస్తారు, అక్కడనే నూనెలు వేసి రెడీ చేస్తారు. సో ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, ఆయన అన్నతో మాట్లాడదాం. సో ఇక్కడ అన్న ఉన్నాడు కదా, ఆయన 10 years నుండి వస్తున్నాడు ఇక్కడ సమోసాలు. అతను కూడా చెప్తున్నాడు చాలా వేడిగా ఇస్తారు, గరం ఉంటుంది.
సో ఈ అన్న పైన ఒక ఉంది కదా షట్టర్ కనిపిస్తుంది కదా చిన్న గ్యాప్ అక్కడనే సమోసాలు తినేస్తాను. సో ఈ అన్న చెప్తున్నాడు చాలా బాగుంటుంది. నేను ఆల్ఫాకి వెళ్ళాను 10 years నుండి ఇక్కడనే తింటున్నాను. చాలా బాగుంటుంది. కొద్దిగా లుక్మీ కూడా బాగుంటుంది. లుక్మీ ఈజ్ నథింగ్ బట్ లుక్మీ అంటే ఏంటిదో కాదు, పరోటా ఉంటుంది కదా, ఆలూ పరోటా ఉంటుంది కదా, సేమ్ ఆలూ పరోటా లాగా ఉంటుంది కానీ పూరి లాగా ఉంటుంది. సో ఆనియన్స్ వేసి ఇస్తారు, అది బాగానే ఉంటుంది. అల్ఫాలో తిన్నాను ఫస్ట్ టైం బాగా అనిపించింది అల్ఫాలో. సో అక్కడ తిన్నాను కానీ ఇక్కడ తినలేదు. ఇది మార్నింగ్ ఉంటుంది ఎందుకంటే నేను ఈవినింగ్ వచ్చాను, కానీ చాలా బాగుంది. సో మీరు కూడా రావాలనుకుంటున్నారు రండి, కాకపోతే ఇదే పనిగా రావడం మాత్రం కరెక్ట్ కాదు. సో ఇట్స్ బెటర్. సో చెప్పాను కదా మీ ఏరియాలో కూడా ఉంటాయి సమోసాలు. సో అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే ఏంటంటే కార్నర్ మీద ఉండడం వల్ల చాలా మెంబర్స్ అవ్వడం వల్ల ఫస్ట్ కనిపించడం వల్ల మీకు ఫేమస్ అని చాలామంది ఉన్నాయి. సో సేమ్ ఇటువంటి సమోసాలు కూడా మీకు దొరుకుతాయి. సేమ్ ఇటువంటి సమోసాలు అమ్మేది మీకు అల్ఫాలో దొరుకుతాయి, బ్లూసీలో దొరుకుతాయి, ఈ చిన్న చిన్న బండ్ల దగ్గర కూడా దొరుకుతాయి. కానీ ఇది ఫేమస్ అని వెళ్ళి చాలామంది వీడియో చేయడం అనేది ఫేమస్ అయింది. సో ఓకే, థ్యాంక్ యూ, బాయ్.